యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇప్పుడు నా కూతుర్ని నా దగ్గరికి తిరిగి రప్పించుకోవడానికి శ్రీకాంత్ని ఈ శిఖరకిచ్చి పెళ్లి జరిపించబోతున్నాను. ఇది ఇక్కడితో ఆగిపోలేదు కృష్ణ, ఇంకా ఉంది. రేపు నీ అక్క బతుకు ఆ వరుణ్ గాడి చేతిలో బుగ్గిపాలవ్వడానికి పూర్తిగా రంగాన్ని సిద్ధం చేసి పెట్టాను. ఈ బ్యాక్ టు బ్యాక్ పెళ్లిళ్లతో నువ్వు పడే టార్చర్ ఎలా ఉండబోతుందో చూసుకో. ఆ టార్చర్ కూడా నీకు మామూలుగా ఉండకూడదని ఈ పెళ్లిళ్లకి నీ శుభం స్టోర్స్ నుండే సామాగ్రి రావాలి, నీ చేత్తోనే సప్లై చెయ్యాలని మీ స్టోర్స్ని మీకు తిరిగి ఇప్పించాను. అర్థమైందా? బాగా అర్థమైంది తారగారు. దుష్టులు మంచి వాళ్లకు చెడు చేయాలి అనుకుంటారు, కానీ చివరికి మంచి వాళ్లకు మంచే జరుగుతుందని మీ వల్ల అర్థమైంది. ఇదిగో, నేను ఎంతో శ్రమ పడితే కానీ తిరిగి సంపాదించుకోలేని లేబర్ లైసెన్సు సింపుల్ గా నా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసింది. మా షాప్ మళ్ళీ మొదలవ్వబోతోంది. అయినా నేనేం చేయకుండానే ఇలా వర్కౌట్ అయిందంటే, ఇంకా వర్కౌట్ చేయాలని సంకల్పించుకుంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు కదా. సరే తారాజీ, పెద్దవాళ్ళు చాదస్తం కొద్దీ మీరేదేదో చేస్తున్నారు, కానివ్వండి. కానీ మీరు తలపెట్టిన ఏ చెడు మమ్మల్ని ఏమీ చేయలేదని గుర్తుపెట్టుకోండి. మీ అబ్బాయి శ్రీకాంత్ తాళి కట్టేది మీ చేతిలో చెంచా, ఈ శిఖర మెడలో కాదు. నా అక్క విష్ణుప్రియ మెడలోనే. చిరంజీవి శ్రీకాంత్ వైఫ్, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి విష్ణుప్రియ. ఇదే టైటిల్, అక్షరం మారదు. అక్షింతలు వేయడానికి సిద్ధంగా ఉండండి, సంజే. బియ్యాల వారింటికి వచ్చారు కదా, టీ తాగేసి మీరు బయలుదేరొచ్చు. టీ వద్దులే, ఈ టైంలో తమరికి మండిపోతుంది కదా. అదే సమ్మర్ కదా. మజ్జిగ అయితే బెటర్ అనుకుంటా, తాగితే కాస్త చల్లగా ఉంటుంది. ఇక్కడ నీ చెప్పులు తెగిపోయాయి కదా విష్ణు, అందుకే తీసుకొచ్చాను. త్వరలోనే నా తమ్ముడు శ్రీకాంత్కి శిఖరాకి మ్యారేజ్ చేయబోతున్నాం. చెప్పులు వేసుకో. అక్కర్లేదు. అది కాదు విష్ణు, నీ కాలుకి గాయమైంది కదా, అలా ఎలా వెళ్తావు?
గాయమైంది. నా కాళ్ళకే కాదు, నా కళ్ళలకు కూడా గాయాలయ్యాయి. నా ప్రపంచమే మీరు విష్ణు గారు. ఐ లవ్ యూ సో మచ్ విష్ణు గారు. మీరు ఒప్పుకుంటే జీవితాంతం మీకు తోడుగా ఉంటాను అంటున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను విష్ణు గారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను విష్ణు గారు. ఈ వీడియోని రాధా గారికి చూపించి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని నిరూపిస్తాను. ఏంటి చెమట్లు పట్టేంత స్పీడ్గా నడుచుకుంటూ వచ్చావు? స్పీడ్ వాకింగ్ పోటీలకు ఏమన్నా ప్రాక్టీస్ చేస్తున్నావా? నన్ను చూస్తుంటే మీకు మరీ అంత వెటకారంగా ఉందా? ఇందులో వెటకారం ఏముంది? ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటున్నారు కదా, ఆ ముందు వరుసలో నువ్వు ఉండొచ్చు. అయినా వెటకారం ఆడేంత విషయం ఏం కాదు. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సరే, వచ్చిన విషయం ఏంటో చెప్పు. మై క్యూటీ పై శ్రీకాంత్ ఎక్కడా? మా అక్క మీ శ్రీకాంత్ లవ్ చేసుకుంటున్నారని చెప్తుంటే కూడా మీకు అర్థం కావట్లేదు కదా? ఈ వీడియో చూసైనా నేను చెప్పేది నిజమని మీరు నమ్మండి. ఏం వీడియో అది? చూశాక మీకే తెలుస్తుంది. కళ్ళతో కాకుండా కాస్త మనసు పెట్టి చూడండి. చూసారుగా, ఇప్పటికైనా తమరికి అర్థమైందా? అర్థమైంది. కానీ నువ్వు బిల్డప్ ఇచ్చినంత మ్యాటరే ఉంది ఇక్కడ. ఈ మాత్రం దానికి ఇంత హడావిడి చేస్తూ ఇక్కడికి రావాలా? రాధా గారు, వీడియో సరిగ్గానే చూశారు కదా? చూసి కూడా ఏం మాట్లాడుతున్నారు? చూసిందే మాట్లాడుతున్నాను. అందుకే అందులో ఏముందని అడుగుతున్నాను. విష్ణు శ్రీకాంత్కి తెలిసిన అమ్మాయే కదా అని, పాపం చెప్పులు తెగిపోయి ఇబ్బంది పడుతుందని వాడు సాయం చేయడానికి ముందుకొచ్చాడు. దాన్ని నువ్వు వీడియో తీసి ఆ వీడియోకి ఒక కథ లేసి లవ్ స్టోరీ అని చెప్తున్నావు. ఇప్పుడు అది నిజమని నేను నమ్మేయాలా? నేను ప్రేమ కథలు అల్లి చెప్తున్నానా? మీ కళ్ళకు అసలు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కనిపించట్లేదా? ఒక్కసారి దయచేసి వాళ్ళ కళ్ళల్లోకి చూడండి. వాళ్ళిద్దరి మనసుల్లో ఎంత బాధ ఉందో మనసు పెట్టి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అంతేకాని ఇలా కళ్ళతో చూస్తే చెప్పులు, కాళ్ళు, పరిచయం ఇవే కనబడతాయి. ఎప్పటికీ ఆ కంటికి ప్రేమే కనబడదు. షట్ అప్ కృష్ణ. కళ్ళల్లో ప్రేమలు, మనసులో బాధలు అంటూ లేని విషయాన్ని ఉంది అని ఎందుకు నాకు భ్రమ కలిగిస్తున్నావు? నిజంగా అక్కడ ప్రేమ ఉంటే
భూతద్దం పెట్టి వెతికి కనిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. నా తమ్ముడే వచ్చి రాధా ఇది విషయమని వాడే నాకు చెప్పేవాడు. నిజాన్ని దాచిపెట్టి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడేవాడు కాదు. వాడలాంటి తప్పును ఎప్పటికీ చేయడు. అనవసరంగా నువ్వే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి. ఇప్పుడిప్పుడే సమస్యలు ఒక్కొక్కటిగా తీరిపోతూ ఉన్నాయి. నువ్విలా అనవసరంగా కొత్త సమస్యలు తీసుకుని రావద్దు. అక్కడ శ్రీకాంత్కి శిఖరకి పెళ్ళని అందరి ముందు అనౌన్స్ చేశాను. ఇప్పుడు ఈ మాటలా శిఖర గాని వింటే చాలా బాధపడుతుంది. అంటే ఏంటి రాధా గారు మీరు అనేది? నేను అబద్ధాలు చెప్తున్నానా? మోసం చేయాలని చూస్తున్నానా? నేను ఆ మాట అనలేదు. హిమ విషయంలో నేనెంత నిజాయితీగా ఉన్నానో ఇప్పుడు కూడా అదే నిజాయితీతో ఉన్నాను. అదే నిజాయితీతో మాట్లాడుతున్నాను. కానీ మీరే మీ చెల్లెలి విషయంలో అర్థం చేసుకున్నంత లోతుగా మా అక్క ప్రేమ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. అసలు మీకు అవసరమే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అంతే కదా? ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమో కాదో కూడా తెలీదు. నువ్వే భ్రమపడి నన్ను ఒప్పిస్తున్నావో కూడా తెలీదు. అసలు క్లారిటీ లేని ఒక సబ్జెక్ట్ని పట్టుకుని ఎందుకు నన్ను విలన్ని చేసి మాట్లాడుతున్నావు? నా చెల్లెల విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేసిన దానికి ఆ వరుణ్ విషయంలో మీ అక్క ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అంతవరకే కదా మన ఒప్పందం. ఇప్పుడు ఇవన్నీ ఏంటి నాకు? ఓహో, అలా వచ్చారా? మీ చెల్లెలి సమస్య తీరిపోయింది కదా, మరింకా మా అక్క సమస్య తీరిపోలేదు కదా రాధా గారు. నేను ఆ సమస్య గురించే కదండి మాట్లాడుతున్నాను. ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? కృష్ణ, నాకు ప్రేమ పెళ్లిల మీద సదభిప్రాయం లేకపోవచ్చు గాని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు. పెళ్ళంటే అది ఎంత విలువైన బాధ్యతో కూడా తెలుసు. ఏదో గుడ్డెద్దు వెళ్లి చేలో పడ్డట్టు ఇష్టానికి ప్రవర్తించే మైండ్ సెట్ కాదు నాది. అది నువ్వు అర్థం చేసుకో. నువ్వు చెప్పేది నేను మనసుతో చూడాలంటే అది నా మనసుకు అనిపించాలి కదా. ప్లీజ్, మళ్ళీ చెప్తున్నాను, ఏది బలవంతంగా నన్ను ఫోర్స్ చేసి ఒప్పించొద్దు, నొప్పించొద్దు. సరే రాధా గారు, నేను మిమ్మల్ని బలవంతంగా ఒప్పించను. కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అన్న నిజాన్ని మీ కంటికి మీ మనసుకి ప్రూవ్ చేసి చూపిస్తాను. 1 వీక్, ఒక్క వారం రోజుల్లో వాళ్ళ ప్రేమ నిజమని, వాళ్ళ మనసుల కలయిక వాస్తవమని నిరూపిస్తాను. అప్పుడన్నీ అర్థమయ్యాక ఏం చేస్తారో, మీరెంత గొప్పగా నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. బాయ్. వాళ్ళ లవ్ని నువ్వు ప్రూవ్ చేస్తావా? ఎలా చేస్తావో అది నేను చూస్తాగా. శ్రీకాంత్ వచ్చినట్లేడు. తన క్యాబిన్లో వెయిట్ చేద్దాం. రండి సార్, వెల్కమ్. మొహం ఎందుకు సార్ అలా తామర మొగ్గలాగా ముడుచుకుపోతుంది? తమరెంత లోపల నలిగిపోతున్నా ఆ లోపల ఉన్న మీ అన్నయ్య గారికి ఈ ఎమోషను, ఎక్స్ప్రెషను ఆవగింజంత కూడా అర్థం కాదు. నువ్వు వెళ్ళి నోరు తెరిచి నీ ప్రేమ కథ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాలి. అప్పుడే ఆయనకు అర్థం అవుతుంది. కానీ నువ్వు చెప్పవు. అసలెందుకు చెప్పట్లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎంగేజ్మెంట్ రోజు మీ అన్నతో మీ ప్రేమ విషయం చెప్పాల్సి వస్తుందని అప్పుడు మా అక్క వెంట పడ్డప్పుడు నీకు తెలీదా శ్రీకాంత్? లేకపోతే తెలిసినా కావాలని మా అక్కని ప్రేమ పేరుతో మోసం చేశావా? కృష్ణ,
నాకు అర్థమవుతుంది శ్రీకాంత్. నీ ప్రేమలో నిజాయితీ నాకు తెలుస్తుంది. నువ్వు నోరు తెరిచి చెప్పకపోయినా నీ కళ్ళు మా అక్క మీద నీకెంత ప్రేమ ఉందో స్పష్టంగా చెప్తున్నాయి. శ్రీకాంత్, నీ వెనక ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నీ ప్రేమను నువ్వు బంధించడం వల్ల బ్రతికినంత కాలం మా అక్కకి అన్యాయం చేస్తున్నావన్న బాధతోనే నువ్వు బతకాల్సి వస్తుంది. అది గుర్తుంచుకో. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపపడి రియలైజ్ అయినా మా అక్కని నువ్వు కావాలనుకున్నా తను నీకు దక్కదు. అలా అని మరొకరి భార్యగా కూడా బతకలేదు. నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న మా అక్క నువ్వు దూరం అయ్యాక ప్రాణాలతో ఉంటుంది అని మాత్రం అనుకోకు. నిన్నే ఆరాధిస్తుంది శ్రీకాంత్. మనసులోని మనిషిని మర్చిపోవటం అంత సులువు ఎలా అవుతుంది? చూడు, ఇప్పుడే చెప్తున్నాను, రేపు తనకి ఏది జరిగినా నీ మనసుకి సమాధానం చెప్పుకోవాల్సింది నువ్వే అని మాత్రం మర్చిపోకు. అమ్మా, మాకు సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు తెలుసా? మంచిదే కదమ్మా. అప్పుడే వర్షాలు కురుస్తున్నాయి, అప్పుడే ఎండలు మండిపోతున్నాయి ఏమిటో. అమ్మా, అందరూ కార్లో వెళ్తుంటే మనం ఎందుకు ఇలా నడుస్తున్నాం? అందరి దగ్గర చాలా డబ్బులుంటాయి, మన దగ్గర ఎందుకుంటావమ్మా? ప్రతిదానికి మనం ఎందుకు కష్టపడుతున్నాం? అలా ఏం లేదమ్మా. దేవుడికి ఎవరికి ఎంత ఇవ్వాలో ఎప్పుడివ్వాలో తెలుసమ్మా. టైం చూసిస్తాడు. ఎప్పుడమ్మా ఇచ్చేది? ప్రతిదానికి ఇబ్బంది పడుతూనే ఉన్నాం కదా. ఇంట్లో ఏం కొనాలన్నా ఏం తినాలన్నా ఇబ్బందే కదా. అలా ఏం లేదమ్మా. మనం చాలా ఆనందంగా ఉన్నాం. రోడ్డు పక్కన పడుకుని 2 రోజులకొకసారి తినేవాళ్ళున్నారు. వాళ్లతో పోల్చుకుంటే మనం చాలా అదృష్టవంతులం. చక్కగా ఇంట్లో ఉంటున్నాం, మంచి బట్టలు కట్టుకుంటున్నాం, 3 పూటలా తింటున్నాం. ఇంతకన్నా ఏం కావాలమ్మా? తింటున్నాం ఉంటున్నాం కాదమ్మా, మనకెన్ని కష్టాలు వచ్చినా చూస్తున్నాం కదా. అన్ని కష్టాలు మనకే ఎందుకు వస్తాయమ్మా? ఏంటి హరి, ఇన్ని ప్రశ్నలు అడగాలా? అడిగితే తప్పేంటమ్మా? చెప్పమ్మా, మనకెందుకని కష్టాలు? ఇప్పుడు నువ్వు స్కూల్కెళ్తావు, చదువుకుంటావు. చదువుకున్న వాటికి పరీక్షలు పెడతారు కదా. అవును. దేవుడు కూడా అప్పుడప్పుడు తనకిష్టమైన వాళ్ళకి పరీక్షలు పెడతాడమ్మా. వాటిని మనం తట్టుకుని నిలబడాలి. మన ఇంట్లో అందరం చిరునవ్వుతో ప్రేమగా ఉంటున్నాం చూడు, అదే గొప్ప సంపదమ్మా. ఏ కష్టాలు మనల్ని బాధ పెట్టలేవు. ఏంటి రాణమ్మ గారు, పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నారా? అవునండి. పదండి, మీ ఇంట్లో దిగబెడతాను. వద్దండి. ఎందుకొద్దు? ఓ, పాత విషయాలన్నీ మనసులో పెట్టుకున్నారా? ఇప్పుడు అవన్నీ మర్చిపోయి కలిసిపోయాం కదా. మనం చుట్టాలం కూడా అయ్యాం కదా. నా కళ్ళ ముందు మీరిలా నడుస్తూ వెళ్తుంటే నేను కారులో వెళ్తే నాకేం బావుంటుంది చెప్పండి? పర్లేదండి, మేం వెళ్తాం. సరే, మీ ఇంటికి కాకపోయినా కనీసం మా ఇంటికైనా రండి. చల్లగా కూల్ డ్రింక్ తాగి వెళ్దురు. అమ్మా, వెళ్దాం. నువ్వుండు. తారగారు, మమ్మల్ని మీ ఇంటికి పిలిచినందుకు సంతోషం, కానీ ఇంకెప్పుడైనా వస్తానులేండి. అదేంటండి, మీ ఇంట్లో దింపుతానంటే వద్దంటారు, మా ఇంటికి రమ్మంటే రానంటారు. ఇది కరెక్ట్ కాదు కదా. నా మాట ఒక్కటైనా వినాలి కదా మీరు. ఇంకెప్పుడైనా వస్తాంలేండి. అలా ఏం కుదరదండి. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తున్నారు, చల్లగా కూల్ డ్రింక్ తాగి వెళ్ళండి, నాకు కూడా తృప్తిగా ఉంటుంది.
గతంలో ఏవేవో అన్నాను. అవన్నీ మీరు మనసులో పెట్టుకోలేదు. నా మీద కోపం లేదంటే మా ఇంటికి రండి. మా ఇంటికి రాలేదంటే నా మీద మీకు కోపం ఉన్నట్టే. అయ్యో, అంత మాట ఎందుకండి? పదండి వెళ్దాం. రండి.